నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, తరచూ కొంతమంది భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు. అంటే సహజంగా మనందరికీ తెలిసింది ఏంటంటే, గొడవలు పడ్డ చోట లక్ష్మీదేవి ఉండరు, ఆ ఇంట్లో ఎక్కువ చికాకులు ఉంటాయి అని చెప్పేసి ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కూడా ఉంటుంది అనేది మనకు తెలిసింది. సో అసలు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడకుండా ఉండాలి, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి అని అంటే వాళ్ళు అసలు ఏం చేయాలంటారు? వాళ్ళు ఇది యూనివర్సల్ ప్రశ్న కదా. ఎందుకంటే ఎవరైనా సరే గొడవ పడకుండా ఉండరు. అలా గొడవ పడితేనే వాళ్ళు ప్రేమ అనేది బయటకు వస్తుంది. సో ఎందుకంటే ఒక మనిషిని ఎక్కువగా పట్టించుకుంటున్నారు అంటే ఏంటంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. ఈ విషయం తెలుసుకోవాలి. పూర్వం ఏంటంటే ఎలా ఉన్నా పుట్టింటి వాళ్ళు ఇక నీకు చావైనా రేవే నాకు అక్కడే, నువ్వేమైపోయి మాకు చెప్పొద్దు, అక్కడే ఉండు అని చెప్పి ఆడపిల్లల్ని గట్టిగా చెప్పి పంపించేసేవాళ్ళు. దానివల్ల పాపం వాళ్ళు అక్కడ అవస్థలు పడేవాళ్ళు ఉన్నారు, నానా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు, బాధపడేవాళ్ళు ఉన్నారు, అత్తగారు హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎన్ని హింసలు పడినా అక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. దీనివల్ల ఏమైందంటే చాలామంది ఆడవాళ్ళలో ఒక చిన్న ఎదురు తిరగడం అనేది జరిగింది. లేదు ఆడపిల్లకి ఇంత లోకం అయిపోయాం కదా, నేను చదువుకుంటే కాస్త నన్ను ఇలా అనేవాళ్ళు కాదేమో, నేను కొంచెం సంపాదించుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన ఇవాళ రోజున టూ మచ్ అయిపోయింది. ఎంత టూ మచ్ అయిపోయిందంటే పాపం అమ్మాయిల్ని చదివిస్తున్నారు, అమ్మాయిల్ని ఎక్కడంటే అక్కడ ఒప్పుకుంటున్నారు, తిప్పుతున్నారు, వాళ్ళు నచ్చినవన్నీ చేసిస్తున్నారు. కానీ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అండి, వాళ్ళ మాట వినట్లేదు, నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా నచ్చేది చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా పడాలి కదా వాళ్ళు, అంతేగా. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇది ఒకటి. రెండోది జాతకాలు సరిగ్గా చూపించుకోకపోవడం వల్ల కూడా గొడవలు అవుతాయి. ఇప్పుడు చాలామంది, నాకు ఒక ఫ్యామిలీ తెలిసిన రెగ్యులర్గా వాళ్ళు అన్ని గుళ్ళు కార్యక్రమాల్లో మంచి పూజలు పునస్కారాలు ఎప్పుడు చేస్తారు. చేసుకునే ఫ్యామిలీస్, రెండు ఫ్యామిలీస్, ఈమెకు ఒక అమ్మాయి వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నారని, సరే వేరే వాళ్ళకి ఇచ్చేందుకు వీళ్ళైతే నాకు బాగా తెలుసు, ఈమె నాకు 20 years తెలుసు కదా అని చెప్పి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఇద్దరు మనసుల్లో వాళ్ళిద్దరి మీద ఇంట్రెస్ట్ లేదు. సరే ఏదో కాస్తకొస్తూ ఆ అబ్బాయికి తల్లి చెప్పుకుంది, ఆ అబ్బాయి సరే అని ఒప్పుకున్నాడు, చేసుకుంది. కానీ ఆ అమ్మాయికి అయితే ససేవరీ ఇష్టం లేదు. పెళ్లి చేసుకున్న దగ్గర కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఈ అబ్బాయి జీవితంలో పనికిరాడు అని చెప్పి, సంసారం పనికిరాడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి కావాలని అబద్ధం చెప్తుందని ఆ అబ్బాయి చెప్తుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏమయ్యారు, ఈ 20 years స్నేహం ఏమైంది? అదే కదా. ఇక్కడ లోపం ఏంటంటే జాతకం చూపించలేదు. జాతకాలు చూపిస్తే ఏముంది, 2 హోమాలు పూజలు చేద్దామండి, ఏం ప్రాబ్లం లేదు, చేసేయండి అలా. ఇదొక మిస్టేక్. అంటే ఇది దీనివల్లే జరిగింది, జాతకం చూపించడం వల్ల జరిగిందని కాదు. పైవాడు రాసిన రాతలో ఏంటి ఇలా జరగాలని రాస్తుంటే మనం ఏం చేయలేం. అంతే. దాన్ని ఆ టైంలో జాతకం చూపించాలనిపించదు వాళ్ళకి. ఏంటి ఆ టైంలో ఏం చెప్పినా మైండ్లోకి ఎక్కదు. ఎందుకంటే అది అలా జరగాలి, కర్మ అది అనుభవించాలి కనుక సార్ జరిగిపోయింది. దాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే మనం రాసిన రాతని మనం మార్చడానికి ట్రై చేస్తే అవ్వదు. సో ఏది చెప్పినా సరే పోనీ వీళ్ళు ఏమైనా చేయని వాళ్ళ, పోనీ మూర్ఖులు అంటే కాదు, పూజలు పునస్కారాలు దేవాలయాల్లో కార్యక్రమాలు అన్ని చేసేవాళ్ళే వీళ్ళు. అన్ని చేసే వాళ్ళు జాతకాలు చూపించారు. ఎందుకంటే చూపిస్తే ఏదో ఒకటి చెప్తారేమో, పెళ్లి కాకుండా నాకు ఈ అమ్మాయి నచ్చింది, నాకు అబ్బాయి నచ్చాడు, ఇద్దరు తల్లులు, ఇది ఇద్దరు ఆడవాళ్ళ డెసిషన్. అదే తల్లిదండ్రుల డెసిషన్. తల్లిదండ్రులు కాదు, ఇద్దరు ఆడవాళ్ళ డెసిషన్స్. ఇటుపక్క అమ్మాయి, ఇటుపక్క ఆడ. అంటే ఇక్కడ అమ్మాయి తల్లి, అమ్మాయి తల్లి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు మన ఇద్దరు బాగున్నారు చేసేసుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఇద్దరు బాధపడుతున్నారు, వీళ్ళిద్దరిని దారిలో పడ్డానికి ఇద్దరు చెరువుకి కంట్రీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది? అదేగా. సో మనం చేయకుండా ఉన్నాం అనుకోండి, ఆ అమ్మాయికి ఏం కావాలో చూసి జాతకాలు చూసి పెళ్లి చేస్తాం. కొన్ని విషయాలు ఏంటంటే మన చేతుల్లో ఉన్నాయి మనం అనుకుంటాం, కానీ మన చేతుల్లో ఏముండవు, ఒక్కొక్కసారి జరిగిపోతాయి. సో ఈ జాతకం చూపించకపోకుండా ఉండడానికి కారణం వాళ్ళ అమితమైన ప్రేమ, వాళ్ళ స్నేహం కావచ్చు. దీనివల్ల ఏమైంది, వాళ్ళిద్దరు విడిపోయారు, పిల్లలిద్దరు కలిసిలేరు, ఇంకో పెళ్లి చేయడానికి వీళ్ళకి మనసు రాదు, ఇంకో పెళ్లి చేసుకుంటే తెలియదు మనకి. ఇలాంటి సందేహాలు ఉండిపోయారు. సో అందుకని భార్యాభర్తల విషయంలో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి విషయాలు ఉంటే పరిహారాలు చేంజ్ చేసుకోవాలి. పరిహారం చేస్తే చాలా బయటపడతారు, బాగుంటుంది. ఒక లైఫ్లో ఒక్కొక్కసారి జాతకంలో కుజుడు 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో ఉంటే కొట్టుకుంటూనే ఉంటారు. అసలు ఆ అమ్మాయి మొహం చూస్తేనే కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. అలాగే అబ్బాయికి ఉందనుకో,
ఆ అబ్బాయికి ఆ అమ్మాయితో అలాగే, ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో అలాగే అంటే చిన్న చిన్న వాటికి గొడవలు వస్తుంటాయి. వస్తుంది. మరి మాట్లాడితే వస్తుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే మరి ఎంత కొంచెం తగ్గి బాగుండొచ్చు అంటారు? చూడాలి నాన్న, అంటే జాతకాలు పర్సనల్గా చూడాలి. ఒకటి జాతకాలు చూస్తే చెప్పగలుగుతాము. మామూలు జనరల్ రెమెడీస్ ప్రయత్నం చేయండి చెప్తాను. ఎందుకంటే పరిహారాలు అన్నీ ఖచ్చితంగా ఫలిస్తాయంటే 100% ఫలిస్తాయి, కానీ దాని మోతాదు. ఇప్పుడు మనకు చిన్న ఫీవర్ వచ్చింది, దానికి మనం మోతాదు ఏక్రోసినో డోలోనో వేసుకుంటే తగ్గిపోతుంది. వైరల్ ఫీవర్ వచ్చింది, దానికి ఏం చేయాలి? మనం యాంటీబయాటిక్ వాడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ పరిహారాలన్నీ ఇలా డోలా క్రోసిన్ లాంటివి సింపుల్. సో అవి చేయడం వల్ల సింపుల్ జ్వరం అంటే తగ్గిపోతుంది. అలాగే చిన్న చిన్న విషయాలను కూడా తగ్గిపోతాయి. ఇది రెండోది ఏంటంటే భార్య భర్త అయినా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఆగాలి. అంటే ఒకరు రైజ్ అవుతుంటే ఒకరు ఆగాలి. ఒక నిమిషం ఆగితే ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ మన పర్సనల్ ఈగోస్ ఎందుకు ఆగాలి? నేను తగ్గితే రోజు ఇలాగే మాట్లాడతాడు, నేను తగ్గకూడదు నా అమ్మాయి, నేను తగ్గితే రోజు ఇలాగే ఏడిపిస్తున్నాను అని అబ్బాయి అనుకోకుండా ముందు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అంటే ఒకరే. సో మన అర్ధనాదేశ్వర తత్వాన్ని చదివితే సో అక్కడ ఏమంటే ఈశ్వరుడు అమ్మవారు ఇద్దరు ఒకటే. అక్కడ ఇద్దరు అనే తత్వం మనకు కనిపిస్తారు, కానీ చేసేది పని అంతా ఒకటే. అలాగే భార్యాభర్తలు ఇద్దరు అంటే ఒకటే. వాళ్ళు అరిచినా వాళ్ళు బాధపెట్టినా వీళ్ళకి నొప్పి వస్తుంది, వీళ్ళు అరిచినా వీళ్ళు బాధపెట్టినా మళ్ళీ వాళ్ళకి నొప్పి వస్తుంది. సో ఒకళ్ళకి ఏడిస్తే ఇంకొకరికి నొప్పి వస్తుంది ఖచ్చితంగా. నొప్పి రాకుండా ఉండదు కదా. ఇప్పుడు గట్టిగా తిట్టుకున్నారు, అరుచుకున్నారు, తినడం మానేస్తారు, కూర్చున్నారు, అప్పుడు ఎవరికొకరికి ఆకలి వేస్తుంది కదా. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారు? అది తెలియదని ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. ఆ బాధ ఎందుకు కలిగింది? మిగతా వాళ్ళతో కలగదు, వీళ్ళకి ఎందుకు కలుగుతుంది? తినండి అని బతిమాలడము, తిను అని బతిమాలడము, ఎవరో ఒకరు వచ్చి బతిమాలుతారు కదా. సో ఈ బతిమాలే తత్వం ఉంది చూడండి, అదే ప్రేమ. కానీ ఇది అర్థం కావట్లేదు, చాలా కావట్లేదు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకెళ్ళడం చాలా ముఖ్యం. సో ఒకళ్ళు వచ్చి బతిమాలారంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. ఎన్ని తిట్టుకున్నా లేచి వచ్చి బతిమాలంటే వాళ్ళు చాలా ప్రేమ ఉందని వాళ్ళు ఎప్పటికీ వదులుకోకూడదు. ఎందుకంటే మన కోసం తప్పించి ఆరాధించి ప్రేమించే వాళ్ళు భర్త కానీ భార్య కానీ ఉంటుంది. తల్లిదండ్రులు సగం దూరమే వస్తారు, పిల్లలు కొంతవరకే వస్తారు, కానీ జీవితాంతం తోడుండేది భర్త భార్య. భర్తకి భార్య, భార్యకి భర్త, వీళ్ళిద్దరు ఒకటే. చూడడానికి ఇద్దరు కానీ ఒకటే. సో అప్పుడు కష్టం వస్తే ఇద్దరికి నొప్పి వస్తుంది కనుక ఇద్దరు కొంచెం ప్లాన్ చేసుకొని ఆలోచించుకుని చేసుకుంటే ఏ తప్పు లేదు. ఇది వీళ్ళు తెలుసుకొని చేసుకోవాలి, ఇది అవగాహన ఉండాలి వాళ్ళకి. ఇది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెడగొట్టకూడదు. ఇప్పుడు ఇలా అంటే ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతావు, నువ్వు పట్టించుకోకు అని చెప్పి అనకూడదు. అది మీది చూసుకొని చెప్పి పెద్దవాళ్ళు వదిలేస్తే వాళ్ళు బాగుపడతారు, 100% బాగుపడతారు. ఇది చేసుకోవాలి. ఇంకా పరిహారాలు అంటారా? సో పరిహారం పొద్దున్న లేచి మనకి చాలా వరకు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతుంటారు. అవి కాదు, భార్యాభర్తలు ఇద్దరు పొద్దున్న లేచి శివమానస పూజ అని ఉంటుంది. శివమానస పూజ అది భర్త కానీ భార్య కానీ చేయాలి రోజు. అది జస్ట్ మనకి శ్లోకాలు 11 శ్లోకాలు కానీ ఎక్కువ ఉండవు. శివమానస పూజ అది చదువుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, పెద్ద కష్టంగా ఉంటుంది, నోరు తిరిగినంత మంత్రాలు కూడా ఉండవు. అవి చాలా సింపుల్గా చిన్న చిన్న అర్థాలతో శ్లోకాలతో ఉంటాయి. చక్కగా శివమానస పూజ స్వామివారికి పుష్పాలు వేసి పూజ చేసుకొని ప్రతి మంగళవారము కందిపప్పు వంటకాన్ని ఇంట్లో వండడం వల్ల తినడం వల్ల ఎటువంటి అంటే కుజుడుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా బయటపడతారు అండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతి మంగళవారం వెళ్ళి బాగా గొడవలు ఉన్నాయంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి 21 మంగళవారాలు ముక్కుకొని 21 ప్రదక్షిణాలు చేస్తూ ముద్దకర్పూరం 90 గ్రాముల ముద్దకర్పూరం పట్టుకోవాలి. 90 గ్రాముల ముద్దకర్పూరం పట్టుకొని 21 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసి ఆ ముద్దకర్పూరాన్ని స్వామివారికి ఇచ్చేయాలి. అక్కడ గుళ్ళో ఇచ్చేసి దండం పెట్టుకుని నా కాపురాన్ని చల్లగా నువ్వే తీసిదిద్దాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఇది అబ్బాయి అయినా చేయొచ్చు, అమ్మాయి అయినా చేయొచ్చు. ఇప్పుడు భర్త మాట వినట్లేదంటే అమ్మాయి చేయొచ్చు, భార్య మాట వినట్లేదు మొండిగా ఉంటుందంటే భర్త చేయొచ్చు. ఇలా ఇద్దరు చేసుకోవచ్చు. ఎవరు చేసినా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఆ కాపురం ఒక దారిలోకి వస్తుంది, మాట వింటారు. ఇది చేసుకోవచ్చు. ఇది మామూలుగా మనకు ఉండే సమస్యల నుంచి బయటపడడానికి. ఇంకా బాగా ఎక్కువగా ఉందంటే జాతకాలు చూడాల్సిందే. పర్సనల్గా. ఓకే, చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.